నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్. ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ స్టోర్ పై విజిలెన్స్ అధికారుల దాడులు. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం చూసిన కనులదే భాగ్యం. సారా తయారు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి బైండోవర్, పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్. బనగానపల్లె మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఆర్ మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ఆంధ్ర నుండి భారీగా చేరుకున్న ఎన్ఎండి అభిమానులు. ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి గారి అంత్యక్రియలు పూర్తి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ స్టోర్ పై విజిలెన్స్ అధికారుల దాడులు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్లపై విజిలెన్స్ దాడులు. ఆపరేషన్ గరుడలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ స్టోర్ పై విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో భాగంగా నంద్యాల పట్టణంలో వివిధ మెడికల్ షాప్లపై విజిలెన్స్ దాడులు నిర్వహించడం జరిగింది. అనంతరం ఈగల్ వింగ్ సి యుగంధర్ విలేకరులతో మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో 8 మెడికల్ షాపులలో దాడులు నిర్వహించామని, దాడుల్లో కొన్ని మెడికల్ షాప్లలో ఎక్స్పైర్ అయిన మందులను గుర్తించామని, కొన్ని అకౌంట్స్లో లేని మెడిసిన్స్ కూడా గుర్తించామని, ఆ మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. సార్ పర్మిషన్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఇప్పుడే తీసి పక్కకు పెట్టాము సార్. పక్కకు పెట్టాను, పక్కకు మేమే పెట్టాము. వీటెనక సార్, వీటెనక పెట్టమని చెప్పినాము. ఎక్స్పైర్ బాక్స్ పెట్టమని చెప్పినాము కదా వీడియో పెట్టినా. कितने हैं डाबर, कितने हैं अभी इन्होंने डाबर वही किस है అదే చెక్ చేయాల్సింది మెయిన్. ఇక్కడ రాసి ఏమి ఉండాలి? 18 years అట్లా 18 months అట్లా రాసింటారు. చిన్నపిల్లలవి ప్రోటీన్ బిస్కెట్స్ ఇవి. सर बाजू बैठे थे सर, निकाल देंगे वो कंपनी वाला विजिट आता है जो सर रिटर्न देना होगा, निकाल के बाजू रहे व्हाट्सएप वीडियो वीडियो చెప్పచ్చా? చెప్పండి. ఈరోజు మా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు
స్టేట్ వైడ్ జరిగేటటువంటి ఈ రైడ్స్లో భాగంగా విజిలెన్స్ అధికారులైన మా ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఉన్నారు, ఇంకా డ్రగ్ ఇన్స్పెక్టర్, ఈగల్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ ఆదేశాల మేరకు మెడికల్ షాప్స్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఒక 8 మెడికల్ షాప్స్ మీద రైడ్ చేసినాం, హోల్సేల్ అండ్ రీటైల్. దాంట్లో కొన్ని వైలేషన్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా రికార్డ్స్ స్టాక్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. ఫిజికల్గా అక్కడ ఉన్న స్టాక్కి రికార్డులో ఉన్న స్టాక్కి వేరియేషన్స్ ఉన్నాయి. ఇటువంటివి ఇంకా వేరియేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవంతా కూడా నోట్ చేయడం అయింది. దాని మీద రిపోర్ట్ ఉంటుంది, రిపోర్ట్ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. ఇంకా కూడా చేసేది ఉంది, కంప్లీట్ చేస్తాము. సార్ అనధికారికంగా డ్రగ్స్ ఏమైనా చేసిన రైట్లలో అనధికారికంగా డ్రగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయనేది కొద్దిగా సమాచారం ఉంది. అది ఎక్కడిదాకా అయితే ఎక్కడ దొరకలేదు. ఫర్దర్గా ఈ చెక్ ఇదే ఈ మెడికల్ మాఫియా ద్వారా ఈ ఎక్స్పైరీ అడ్వైజర్ అమ్మడము, బ్యాన్ చేసిన డ్రగ్స్ అమ్మడము, ఇటువంటి వైలేషన్స్ జరుగుతున్నాయి. అది కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం అనేది వేరే ఇంకే. ఒక 2 షాపుల్లో దొరికాయి. మొత్తం ఇప్పుడు 8 సో ఫార్ ఇప్పుడు దాకా 8 అయినాయి. మెడికల్ శాంపుల్స్ ఒక 3 చోట్ల తీసుకున్నాము. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం చూసిన కనులదే భాగ్యం. पाद्यं समर्पयामि अस्योः अर्घ्यं समर्पयामि स्नपयामि स्नानान्तरं शुद्धाचमनीयान् समर्पयामि अभिवस्त्राः सुवसनान् निर्षाविधेनो सुदगाः पूजमानाः अभिचन्द्रावृत्ताः उपवीदार्त्यक्षदान् समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां गरीष्णी महासिंहाय नमः वं दिव्यसिंहाय नमः वं महाबलाय नमः वं स्तम्भजाय नमः वं गृहिंहाय नमः वं गृलोचनाय नमः वं रौद्राय नमः वं सर्वाद्भुताय नमः वं श्रीमते नमः वं योगानन्दाय नमः वं त्रिविक्रमाय नमः वं चक्रणे नमः वं जैने नमः वं जयवर्धनाय नमः वं पंचारणाय नमः वं परब्रह्मणे नमः वं घोराय नमः वं घोरविक्रमाय नमः वं ज्वलान्मुखे नमः वं महाज्वालाय नमः वं महाप्रभे नमः वटराक्षाय नमः वं सहस्राक्षाय नमः वं दण्डनिरीक्षाय नमः वं प्रतापने नमः वं चण्डकोपाय नमः वं सदाशिवाय नमः वं हिरण्यगजपद्वंसने नमः वं दैत्रे नमः वं ईशाय नमः वं सर्वेश्वराय नमः वं वैडमारम्बराय नमः वं
दिव्याय नमः ओम अच्युताय नमः ओम गविमाधवाय नमः ओम दक्षिणाय नमः ओम सर्वाय नमः ओम नमार्गे नमः। సారా తయారు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి బైండోవర్, పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవోదయం 2.0లో భాగంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నాటు సారా రహిత నంద్యాల జిల్లాగా ఏర్పాటు చేయాలనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల ఎక్సైజ్ స్టేషన్లో ఈరోజు నవోదయం 2.0 ప్రచార రథాన్ని ఉమ్మడి జిల్లాల ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు ఉమ్మడి జిల్లాలోని నాటు సారా రహిత జిల్లాలుగా మార్చాలని ఉద్దేశంతో నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లాలలో ఎక్కడ నాటు సారాయి తయారు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా తయారు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి బైండోవర్, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాముడు, సి కృష్ణమూర్తి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. వాటి వల్ల కలిగే అనర్థాల గురించి సామాజికంగా ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో తెలియజేస్తా వాళ్ళని వాటి భారీ వ్యసనాన్ని నుండి విముక్తి కలిగించడానికి ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎస్ గారు అందరూ సమర్థవంతంగా ఈ నంద్యాల ఏరియా నుంచి నాటు సారాన్ని తరిమివేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని కోరుకుంటున్నాం. అదేవిధంగా దీంట్లో ఎదురయ్యే సమస్యలు కానీ మీరు. నమస్తే అండి, నా పేరు రవికుమార్, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఇక్కడ మొత్తం మా జిల్లాలో వచ్చేసి 129 గ్రామాలలో సారాయి ఉన్నది. దీన్ని ఏబీసీ కేటగిరీగా మేము క్లాసిఫై చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏ కేటగిరీ అనేది ఎక్కువ సారాయి ఉన్నది, బి తక్కువ ఉన్నది, అంతకంటే తక్కువ ఉన్నది సి అని. అంటే ఎట్లా రైడ్ చేయాలి, తొందరగా ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తామో అనే దానికోసం ఇది చేసుకోవడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మరియు మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దటం కోసం నవోదయపు సన్ రైజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోసం మనమంతా కూడా మీరు, మేము, పత్రికల వారు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు, అటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇటు కలెక్టర్ గారి ద్వారా ఆదేశించబడినటువంటి ఇతర డ్వామా, డిఆర్డిఏ వాళ్ళు, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఫారెస్ట్, ఫుడ్ ఇన్స్పెక్టర్స్, పోతే అన్ని తహసీల్దార్స్, ఎంపీడీఓస్, విఏఓలు, విఆర్ఓలు వీళ్ళందరూ కూడా ఈ మహోద్యమంలో పంచుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా లాస్ట్ మంత్ 19వ తారీఖు నుంచి ఈ 19వ తారీఖు వరకు అన్ని గ్రామాల్లో 129 గ్రామాలలో ఈ వ్యసనం అనేటటువంటిది ఎవరికి ఉంది అని చెప్పేసి ఒకవైపు వాళ్ళని విముక్తి కేంద్రాలకు తరలించడం, రెండవది వచ్చేసి వాళ్ళకి ఏమి ఉపాధి కావాలి ఇది బంద్ చేసిన తర్వాత అనేది చూడటం, మూడవది వచ్చేసి ఎవరైనా కనుక ఇంకా చెప్పినప్పటికీ కూడా వినరు అని కనుక అనుకుంటే వాళ్ళందరినీ కూడా ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయటం, ఇంకా ముందుకెళ్ళేసి వాళ్ళని పీడీ యాక్ట్ సైతం మేము కొద్ది మంది మీద పెట్టడానికి విముక్తులమయ్యి వాళ్ళని కంపల్సరిగా చేయాలనే సంకల్పంతో మేము ఉన్నాము. ఎవరైనా గనక ఈ విధిని మార్చుకోకపోతే మాత్రం వాటి కఠినంగా మేము మాత్రం శిక్షించడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఈ ఉద్యమంలో మాకు పైనుంచి జిల్లా అధికారులైనటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు మరియు ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు అండ్ ఆల్సో మిగతా ఎస్హెచ్ఓలు 7 మంది మాకు స్క్వాడ్ ఉన్నది. వీటందరే కాకుండా మా యొక్క సిబ్బంది ఫ్రమ్ కానిస్టేబుల్ టు అప్ టు డిప్యూటీ కమిషనర్ దాకా జిల్లా వ్యాప్తంగా మేము ఈ విధంగా ఉద్యమంలో భాగం పంచుకుంటూ అడాప్షన్ ఆఫీసర్స్ అంటే దత్తత గ్రామాలుగా మేమందరం చేసుకొని విముక్తిని ఆగస్టు కల్లా చేస్తాము, సారాయి రహిత గ్రామంగా చేస్తాము, సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుతామని చెప్పి మాటిస్తూ, దీంట్లో భాగంగా ఎవరైనా ఏదైనా కంప్లైంట్లు చేయాలనుకుంటే ఒక నెంబర్కి కాల్ చేయండి. మేము వెంటనే వితిన్ 12 అవర్స్లో మేము మీ దగ్గరకు వచ్చేసి అది చేయటం జరుగుతుంది. ఆ నెంబర్ వచ్చేసి 800888
8088288467. మళ్ళా చెప్తానండి, 800888288467. ఈరోజు ప్రచార రథాన్ని రాజశ్రీ హనుమంతరావు సారు, మన అసిస్టెంట్ కమిషనర్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు. దీంట్లో భాగంగా ఇంక మళ్ళొకసారి విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలు కానీ మరియు పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడాను మీరు ఏదున్నప్పటికీ కూడా విడివిడిగా సమాచారాన్ని అందించి మా దృష్టికి తీసుకొస్తే మనం కలిపి భుజం కలిపి మనం సాధిద్దాం. ఈ సారాయి రహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం, ఆరోగ్య నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దుదాం అని చెప్పి కోరుకుంటున్నారు. బనగానపల్లె మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఆర్ మరియు బమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతా ఉంది. ఈ యొక్క ఎండాకాలంలో ఏదైతే మండలంలో ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య రావద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ యొక్క గ్రామాలలో నీటి ఎద్దడిని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు సుదీర్ఘంగా ప్రతి ఒక్క సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గ్రామాలలో ఉండేటువంటి రహదారులు కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, వ్యవస్థ దాదాపుగా 20 డిపార్ట్మెంట్ల 15 డిపార్ట్మెంట్ల కూడా రివ్యూ చేయడం జరిగింది. ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ప్రజల వద్దకు పరిపాలన, ప్రజలకు మనము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు దాదాపుగా 90% ఓటర్స్ కూడా మ్యాండేట్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకటే కోరుతా ఉన్నారు, సమస్యలన్నీ కూడా ఏ ఒక్కరో చేస్తే తీరేది కాదు. అటు ప్రభుత్వ అధికారులు, ఇటు ప్రజలు ఏదైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు కూడా అందరూ కలిసి చేస్తేనే ముందుకు పోతుంది. మనందరి భాగస్వామ్యంలోనే మండలాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామాలలో 20 కోట్లకు మండలం మన సీసీ రోడ్డు ముఖ్యంగా పంచాయతీ రాజు నిర్వీర్యమైనటువంటి గ్రామాలలో సీసీ రోడ్డు లేకుండా మండలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో బనగానపల్లె పట్టణంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరంలో దాదాపుగా 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది మండలం అంతా. అదేవిధంగా బనగానపల్లెలో ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కాలంలో నిర్మించినటువంటి మునిగి కాలువలను ఈ యొక్క పట్టణం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి, ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మనకు ముఖ్యంగా ఈ మురుగుతో కాకుండా ఈ దోమల బాధ తగ్గుతుంది. అనేకమైన అదేవిధంగా ఎస్సీ బీసీ ఎస్సీ లోన్లు కూడా ఈ రోజు ప్రభుత్వం రిలీజ్ చేస్తా ఉంది. వ్యవసాయానికి తగినటువంటి పనిముట్లు వాటన్నింటినీ కూడా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు శాంక్షన్ చేసి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎండాకాలం అయినప్పటికీ ఈరోజు ఎస్ఆర్బీసీ ద్వారా కూడా అన్ని పంట పొలాలకు కూడా నీరు ఇస్తా ఉన్నాము. గోడకల్లో రిజర్వాయర్లో నీరు పెట్టేసి అక్కడ నుంచి కూడా డెలివరీ చేస్తా ఉన్నాము. ముఖ్యంగా మనకు ఏదైతే పడమటిపల్లెలకు సంబంధించినటువంటి దర్శనాల ప్రాజెక్టులకు సంబంధించింది, ఆ దర్శనాల ప్రాజెక్టులో గత పాలకుల వల్ల నిర్లక్ష్యమైతే నాటి శాసనసభ్యుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఏ విధమైన సరే దర్శనాల ప్రాజెక్టు నీళ్లు నింపాలని చెప్పి ఉద్దేశంతో 24,70,000 పెట్టి సొంత నిధులతో నేను ఈరోజు దాన్ని కూడా రైతులకు సంతోషంతో రైతులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడ కూడా దర్శనాలకు నీళ్లు కూడా లిఫ్ట్ చేయడం వల్ల కొద్దిగా మళ్ళీ ఇబ్బంది రాదు అనుకుంటున్నారు. ఉద్దేశం కూడా ఉంది మనకందరికీ కూడా. పాటే మొదటి దశలో ఇప్పుడు 4 కోట్ల చిల్లర ఒకటి, ఇంకొక 4 కోట్ల ప్రతిపాదన పోయినాయి. బనగానపల్లె ఎస్ఆర్బీసీ ఒక్క దగ్గర నుంచి కాలువ దగ్గర నుంచి అటు బ్రహ్మంగారి మఠకు వెళ్ళిపోయేటప్పుడు 2 సైడ్లకు ఇటు ఈ వాగుకు దుర్వాగు రైతు లెఫ్ట్ తరపు నుంచి కూడా అక్కడ కూడా మెయిన్ పెద్ద కాలువలో తీసుకెళ్లి దాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది.
ఈరోజు ఇది ఒక్కటే కాదు, అటు విద్యలో ఎన్నో రకాలుగా విద్యలో కూడా గౌరవ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత సమానమైన అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఏదైతే ప్రజా పంపిణీ వ్యవస్థలు ఏదైతే అటు అభివృద్ధి సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమానంగా చేయాలనేటువంటి కూటమి ప్రభుత్వము ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కూడా పెన్షన్లు ఇవ్వడము, అదేవిధంగా గ్రామాల పంచాయతీరాజ్ కింద అభివృద్ధి చేయడము, రహదారులు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా కూడా గతంలో ఏదైనా మనిషి బయటికి వెళ్ళిపోయి రావాలంటే ఎక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతాయేమో ఏదైనా ఇబ్బందులు పడకుండా పార్ట్ హోల్స్ చేసి బరిగానపల్లి మండలం కూడా చాలా రహదారులు కూడా కోట్లాది రూపాయలతో ఈరోజు వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అటు సంక్షేమాన్ని తీసుకుంటూ అనేకమైన విద్యుత్ శాఖలో కానీ ప్రజా పంచాయతీలో కానీ రహదారులు కానీ ముఖ్యంగా వైద్యానికి కూడా ఈరోజు అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. వైద్యంలో కూడా 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కింద పెట్టి ఈరోజు పేద ప్రజలందరికీ కూడా సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే వైద్య ఆరోగ్య శాఖ కూడా సమన్వయమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లోపల 113 కోట్లతో ప్రతిపాదనలన్నీ కూడా అయినాయి. వాటన్నిటి కూడా త్వరలోనే ఈ నెలలో నెలాఖరికి కానీ వచ్చే నెల మొదటి వారంలో కూడా రోడ్లని కూడా ఈ 113 కోట్లతో అటు గ్రామీణ రోడ్లు కానీ లేకుంటే ఏదైనా సిగ్గలైన రోడ్లను కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చేస్తామని కూడా ఆర్ఎండ్బి ద్వారా చెప్తా ఉన్నాము. ఈరోజు బైపాస్ రోడ్డు కళ బరిగానపల్లి ప్రజల కళ అయినటువంటి బైపాస్ రోడ్డును కూడా చాలా మటుకు ఈ యొక్క ల్యాండ్ అప్లికేషన్ కూడా అయిపోయింది. దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇది ఒకటే కాదు, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ పాలనలో చేసినటువంటి పాపాలను ఈరోజు ఈ యొక్క మా దగ్గర నిధులు ఇబ్బంది ఉన్నప్పటికీ ఇప్పుడే చెప్పాను నేను, హాస్టల్స్ ఏదైనా ఎస్సీ ఎస్టీ హాస్టల్ తర్వాత నాడు నేడు కింద వదిలిపెట్టిన పనులు, నాడు నేడు కింద కూడా గొప్ప ఆరంభం చేశారు. ఆరంభ సులభంగా చేసి ఆ రోజు ఆరంభంలోనే చాలా చోట్ల పనులు నిర్మించలేకపోయారు. చాలా చోట్ల ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సంబంధించిన హాస్టల్ కూడా నిర్వీర్యంగా ఈ రాబోయే 3 నెలల కాలంలో అవసరమైన చోట ప్రతి ఒక్కరిని కూడా పునరుద్ధరిస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అధికారులందరికీ ఒకటే సూచన, ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీలు బీఆర్ఓలు వీరందరిలో గ్రామాలలో చాలా మంది రెవెన్యూ అధికారులు కూడా ఈరోజు ఎంఆర్ఓ రాలేదు కూడా లీవ్లు పెట్టారు. ఆ రెవెన్యూలో సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు వస్తే బీఆర్ఓ దానికి సరైన స్పందించడం లేదు. ఈరోజు భూ పరిపాలన తీసుకున్న ఆ రోజు రెవెన్యూలో మార్పులు తీసుకొచ్చాము. అయినా మార్పులు తెచ్చిన చాలా రోజులు అదే విధంగా సమస్యలు ఉన్నాయి. అందరూ వాటిని కూడా పరిష్కరించాలని చెప్పి రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ త్వరలోనే ఇంకా ఏమైనా ఉన్నటువంటి కూడా అధికారుల ద్వారా సమీక్ష చేసుకుంటూ మండలాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలంగాణ ఆంధ్ర నుండి భారీగా చేరుకున్న ఎన్ఎండి అభిమానులు ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి గారి అంత్యక్రియలు పూర్తి.
ముగించే ముందు మరోకసారి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ స్టోర్ పై విజిలెన్స్ అధికారుల దాడులు. బేతంచెర్ల మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం చూసిన కనులదే భాగ్యం. సారా తయారు చేస్తే వాళ్లపై కేసులు నమోదు చేసి బైండోవర్, పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎక్సైజ్ సూపరింటెండెంట్. బనగానపల్లె మండలాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం. ఆర్ మరియు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణ ఆంధ్ర నుండి భారీగా చేరుకున్న ఎన్ఎండి అభిమానులు. ఎన్ఎండి ఫరూక్ గారి సతీమణి గారి అంత్యక్రియలు పూర్తి. నిజమే మా ఇజం. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం. అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం. ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్ ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్.